హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అవుతుంది అనడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వన్, సేఫ్టీ అండ్ బెస్ట్ లైఫ్ క్వాలిటీ. మనం చూసుకుంటే హైదరాబాద్ జియోగ్రాఫికల్ లొకేషన్ పరంగా అయినా, లా అండ్ ఆర్డర్ పరంగా అయినా వేరే సిటీతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అండ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా బెటర్. సెకండ్ రీజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం. కొత్తగా వస్తున్న ఆర్ఆర్ఆర్ మరియు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఇవన్నీ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. థర్డ్ రీజన్, లార్జ్ ఐటీ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా ఈ కంపెనీస్ తో పాటు చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఎన్నో లక్షల మందికి ఎంప్లాయ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అవుతుంది అనడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వన్, సేఫ్టీ అండ్ బెస్ట్ లైఫ్ క్వాలిటీ. మనం చూసుకుంటే హైదరాబాద్ జియోగ్రాఫికల్ లొకేషన్ పరంగా అయినా, లా అండ్ ఆర్డర్ పరంగా అయినా వేరే సిటీతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అండ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా బెటర్. సెకండ్ రీజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం. కొత్తగా వస్తున్న ఆర్ఆర్ఆర్ మరియు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఇవన్నీ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. థర్డ్ రీజన్, లార్జ్ ఐటీ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా ఈ కంపెనీస్ తో పాటు చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఎన్నో లక్షల మందికి ఎంప్లాయ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అవుతుంది అనడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వన్, సేఫ్టీ అండ్ బెస్ట్ లైఫ్ క్వాలిటీ. మనం చూసుకుంటే హైదరాబాద్ జియోగ్రాఫికల్ లొకేషన్ పరంగా అయినా, లా అండ్ ఆర్డర్ పరంగా అయినా వేరే సిటీతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అండ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా బెటర్. సెకండ్ రీజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం. కొత్తగా వస్తున్న ఆర్ఆర్ఆర్ మరియు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఇవన్నీ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. థర్డ్ రీజన్, లార్జ్ ఐటీ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా ఈ కంపెనీస్ తో పాటు చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఎన్నో లక్షల మందికి ఎంప్లాయ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అవుతుంది అనడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వన్, సేఫ్టీ అండ్ బెస్ట్ లైఫ్ క్వాలిటీ. మనం చూసుకుంటే హైదరాబాద్ జియోగ్రాఫికల్ లొకేషన్ పరంగా అయినా, లా అండ్ ఆర్డర్ పరంగా అయినా వేరే సిటీతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అండ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా బెటర్. సెకండ్ రీజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం. కొత్తగా వస్తున్న ఆర్ఆర్ఆర్ మరియు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఇవన్నీ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. థర్డ్ రీజన్, లార్జ్ ఐటీ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా ఈ కంపెనీస్ తో పాటు చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఎన్నో లక్షల మందికి ఎంప్లాయ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అవుతుంది అనడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వన్, సేఫ్టీ అండ్ బెస్ట్ లైఫ్ క్వాలిటీ. మనం చూసుకుంటే హైదరాబాద్ జియోగ్రాఫికల్ లొకేషన్ పరంగా అయినా, లా అండ్ ఆర్డర్ పరంగా అయినా వేరే సిటీతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అండ్ యాక్సెస్ టు హెల్త్ కేర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా బెటర్. సెకండ్ రీజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా